'ధురంధర్ 2' ఏ ముహూర్తంలో సినిమా స్టార్ట్ అయిందో కానీ, వచ్చిన దగ్గర నుంచి కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. నిజానికి ఫస్ట్ పార్ట్‌తో వచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ అప్లాజు సెకండ్ పార్ట్‌కి చాలా చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. ఆ 2 కారణాల వల్ల ఈ సినిమా చాలా చాలా పెద్ద విజయాన్ని సాధించబోతుంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలకు సంబంధించి చూస్తే గనక బిగ్గెస్ట్ లేదా హైయెస్ట్ వసూళ్లు కలెక్ట్ చేయబోయేటువంటి సినిమా కూడా ఇది కనిపించబోతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 'ధురంధర్' లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5 రిలీజ్ అయింది. అప్పటికి కేవలం హిందీలో వచ్చినటువంటి సినిమా అది. హిందీలో కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆల్మోస్ట్ 1,300 కోట్లు వసూలైనయి. అలాంటి అంత పెద్ద విజయం సాధించడం మాత్రం మామూలుగా ఊహించలేనంత పెద్ద విజయం కూడా అది అనుకోవచ్చు. ఆ తర్వాత 'ధురంధర్ 2' దానికి ఈ 19న రిలీజ్ అయినటువంటి సినిమా కేవలం 4 రోజుల్లోనే దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే మాత్రం ఈ సినిమా మీద ఎంత అంచనాలుంటాయి, ఎంత ఒక పాజిటివ్‌నెస్ ఉంటది, లేకపోతే బిగ్గెస్ట్ హైప్ ఎంత భారీగా ఉందని మాత్రం అర్థమవుతోంది. అయితే ఇవన్నీ బాగున్నప్పటికి కూడా 'రణవీర్ సింగ్' హీరోగా నటించినటువంటి సినిమా ఇది. అలాగే 'ఆదిత్య ధర్' డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చినటువంటి సినిమా. అట్ ద సేమ్ టైమ్ ఈ 'రణవీర్ సింగ్‌కి' సంబంధించినటువంటి పాత్ర చిత్రణ లేకపోతే క్యారెక్టరైజేషన్ పరంగా కావచ్చు, ఎలా చూసినా చాలా చాలా బిగ్గెస్ట్ అప్లాజ్ వస్తుంది దానికి సంబంధించి. అలాగే 'అర్జున్ రాంపాల్' విలన్ కావచ్చు, లేకపోతే మిగతా పాత్రలన్నీ సంజయ్ దత్, మాధవన్, సారా అర్జున్ వీళ్ళందరి పాత్రలు కూడా చాలా చాలా అద్భుతంగా వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది. దాంతోపాటు ఈ సినిమా ఏకంగా 3 గంటల 50 నిమిషాల పాటు ఉంది. అంటే కేవలం దాదాపు 4 గంటల సినిమా ఉంది. 4 గంటలు ఉన్నప్పుడు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఆడియన్స్ చూస్తున్న సేపు చాలా బాగుందనిపించేలాగా ఈ సినిమా ఉంది అంటే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడుగానే చెందుతుంది. ఇన్ని బాగున్నప్పటికి కూడా ఈ సినిమా మీద తమిళనాడు రాష్ట్రంలో బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా ఒక కొత్త వాదన ఒకటి మాత్రం తెరపైకొచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో 'ధురంధర్ 2' పైన ఎందుకు బ్యాన్ విధించబోతున్నారు? ఎందుకు బ్యాన్ విధించాల్సింది లేదా విధించాల్సిందని మాత్రం చాలామంది కోరుకుంటున్నారని మాత్రం చూస్తే గనక, తాజాగా ఈ మద్రాస్ హైకోర్టుకి సంబంధించి చూస్తే గనుక ఒక లాయరు దీని మీద ఒక పిటిషన్ వేశాడు. ఈ సినిమాకి సంబంధించి త్వరలో ఎన్నికలు జరగబోతోంది. ఎన్నికలకు సంబంధించి మాత్రం ఈ సినిమా బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చు, లేకపోతే బీజేపీకి దగ్గరగా ఉండేలాగా ఉంటుంది. ఆ కారణంగా ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని ఆపాల్సిందే. ఆ తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళీ రిలీజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఆ పిటిషన్‌ని హైకోర్టు ధర్మాసనం చాలా సీరియస్‌గా తీసుకుంది. దీన్ని ఫార్మల్‌గా పిటిషన్ దాఖలు చేయాలి చెప్పేసి అఫీషియల్‌గా అఫిడవిట్ చేయాలని చెప్పేసి కూడా సూచించింది. అంటే దాన్ని ఒక అఫీషియల్‌గా సబ్మిట్ చేస్తే గనుక ఇమ్మీడియేట్‌గా దాన్ని యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఇమ్మీడియేట్‌గా కేసుని హియరింగ్‌కి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి విషయం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఒక సాధారణమైనటువంటి వకీల్ వేసినటువంటి పిటిషన్ ఇది, చిన్న పిటిషన్ ఇది. దాన్ని రెట్టి పిటిషన్ చాలా అఫీషియల్‌గా తీసుకొని ఫార్మల్‌గా లేకపోతే అఫీషియల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా వాదన తీసుకున్నటువంటి హైకోర్టు చాలా చాలా క్లియర్‌గా సీరియస్‌గా తీసుకున్నటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు మరి ఈ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, హైకోర్టులో ఎలాంటి ఒపీనియన్ రాబోతుందనేది మాత్రం పక్కన పెడితే, ముందు అసలు కేసు వేసినటువంటి వకీలు దీనికి ఫార్మల్‌గా అఫీషియల్‌గా సబ్మిట్ చేస్తాడా లేదనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. ఎందుకంటే అఫీషియల్‌గా ఫార్మల్‌గా దాన్ని సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే దాన్ని క్లియర్‌గా అఫీషియల్‌గా తీసుకుంటారు. దాన్ని తీసుకొని కేసు విచారణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడే దాన్ని కేసుని సీరియస్‌గా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఈ లాయర్ స్ట్రాంగ్‌గా ఉంటాడా లేదని మాత్రం నిలబడాలి, వేచి చూడాల్సిందే. కాకపోతే ఈ సినిమాకి సంబంధించినటువంటి అన్ని వర్గాల నుంచి కూడా ఆడియన్స్‌కి సంబంధించి చాలా బిగ్గెస్ట్ అప్లాజ్ వస్తుంది ఈ సినిమాకి. అలాంటిది సినిమాకి సంబంధించి అటు తమిళనాడులో కావచ్చు, లేదా కేరళ కావచ్చు, లేకపోతే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి మనకు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతాయి. ఎన్నికల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఇబ్బంది కేవలం తమిళనాడులో వచ్చినటువంటి తమిళనాడు వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి పుంజుకోబోతుందా, లేకపోతే బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి అనే భయంతో పిటిషన్ దాఖలు చేశారనేది మాత్రం కొంత చూస్తున్నటువంటి విషయంగా కనిపిస్తుంది మనకు. మొత్తంగా 'ధురంధర్ 2'కి సంబంధించి చూస్తే మాత్రం ఇప్పుడప్పుడు ఈ పిటిషన్లు కావచ్చు, లేకపోతే కేసులు కావచ్చు, లేకపోతే బ్యాన్లు కావచ్చు, ఇలాంటి ఇవన్నీ లెక్క చేయకుండా, పట్టించుకోకుండా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా సాధించబోయేటువంటి సినిమాగా కనిపిస్తుంది. అలాగే ఇప్పటివరకు భారతదేశంలో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో దాదాపు 2,000 కోట్లకు పైగా వసూలు సాధించబోయేటువంటి సినిమాగా కూడా ఇది రికార్డులో నెలకొల్పబోతుందనే విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.